హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని చెప్పారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామన్నారు. ఉదయం 5:30 నుంచి ఉమామహేశ్వరరావు ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించామన్నారు. ఈ సోదాల్లో మొత్తంగా 17 ప్రాపర్టీలను గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. గట్ కేసర్లో 5 ప్లాట్లు, షామీర్పేటలో ఒక విల్లా ఉన్నాయన్నారు. ఉమామహేశ్వరరావు ఇళ్లలో జరిగిన సోదాల్లో 38 లక్షల రూపాయల నగదుని సీజ్ చేశారు. అలాగే 60 తులాల బంగారం సీజ్ చేశామని అన్నారు. ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం 3,50,00,000 సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఏసీబీ అధికారులు. ఇక రేపు ఉమామహేశ్వరరావుని కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని చెప్పారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామన్నారు. ఉదయం 5:30 నుంచి ఉమామహేశ్వరరావు ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించామని తెలిపారు. అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్ లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అని ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్ లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అని ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తా ఉన్నారు. మనము విజువల్స్ తో చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా ఏసీబీ అధికారులు మాత్రం అశోక్ నగర్ లోని ఉమామహేశ్వరరావు నివాసంలో ఉన్నారు. ఇక ఉమామహేశ్వరరావుకు సంబంధించిన అక్రమాస్తుల కేసు విషయానికి వస్తే తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచి కూడా సోదాలు కొనసాగి ప్రస్తుతం అయితే సోదాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా సోదాలు ముగిశాయని చెప్పాలి. తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు పరిశీలిస్తే ఏసీబీ జరిపిన సోదాల్లో 14 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ప్రస్తుతం అయితే సోదాలు ముగిశాయి. ఉమామహేశ్వరరావు సంబంధించి పరిశీలిస్తే 17 ప్రాపర్టీలు అతను కొన్నట్లుగా వాటిని ఏసీబీ అధికారులు గుర్తించారు, వాటిని సీజ్ చేశారు. అయితే 5 ప్రాపర్టీస్ మాత్రం గట్కేసర్ లో కొనుగోలు చేశారు. అలాగే 7 వైజాగ్ చోడవరంలో కూడా భూములు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు హైదరాబాద్ అశోక్ నగర్ లో 4 ఫ్లాట్స్ కొన్నారు. అలాగే షామీర్పేటలో ఒకటి, కుక్కడపల్లిలో ఒకటి, మల్కాజీలో ఒకటి, వీటికి సంబంధించి భూములు కూడా విలువైన భూములు కొన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే వాటికి సంబంధించి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయా, అలాగే ఎవరెవరి పేరు మీద ఉన్నాయో మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే వీటిని సీజ్ చేసిన తర్వాత వాటి వివరాలు కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించని చెప్పాలి. అలాగే 60 తులాల బంగారం మాత్రం సీజ్ చేశారు. అలాగే సోదాల్లో ఇప్పటి వరకు 37 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు సీజ్ చేసిన వాల్యూ విషయానికి వస్తే 3,40,00,000గా గుర్తించారు ఏసీబీ అధికారులు. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం వీటి విలువ డబుల్ అంటే రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 40 కోట్ల సుమారు అక్రమాస్తులుగా ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు బహిరంగ మార్కెట్ విలువ ఎస్టిమేట్ కూడా వేయడం జరిగింది. అయితే ఉమామహేశ్వరరావు పైన కూడా గతంలో కొన్ని కేసుల విషయాల్లో కూడా అభియోగాలు వచ్చాయి. అభియోగాల్లో కూడా అతను ఆదాయం నుంచి ఎక్కడైతే కొన్ని కేసులలో కూడా రూపులు తీసుకున్నట్లుగా కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 2 బ్యాంక్ లాకర్స్ ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిని ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు న్యూజిలాండ్ లో ఉండడం వల్ల వాటికి సంబంధించి వివరాలు వెల్లడించకపోవడం వల్ల 2 బ్యాంకర్ల లాకర్లను కూడా ఓపెన్ చేయలేదు ఏసీబీ అధికారులు. వాటిని ఓపెన్ చేస్తే కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది అడిషనల్ గా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఉమామహేశ్వరరావు డైరీలో సందీప్ అనే పేరు రాసి ఉంది కాబట్టి ఇతను ఎవరు అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇతను పోలీస్ అధికారియా లేదంటే స్నేహితులకు సంబంధించి ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అనేది మాత్రం ఏసీబీ అధికారులు ఇంకా కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే సందీప్ తో పాటు ఇటు ఉమామహేశ్వరరావు కూడా గతంలో ఇన్వెస్ట్మెంట్ చేశాడనేది మాత్రం అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఉన్నారు. ఇక సందీప్తో పెట్టుబడులు పెట్టాడా లేదన్నది కూడా అధికారులు గుర్తించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక ఏసీబీ సంబంధించి పరిశీలిస్తే ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసి రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఇప్పటివరకు దాదాపు ఉదయం నుంచి కూడా ఏసీబీ స్థాయికి సంబంధించి అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి 14 ప్రాంతాల్లో ఏకాలంలో సోదాలు జరిపి ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి కూడా బంజారాస్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు షిఫ్ట్ చేశారు. రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అవుట్ టు స్టూడియో.